దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గుడారము, బలిపీఠము. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాస జీవితమును గుడారము, బలిపీఠము అని రెండే మాటలలో అవగాహన చేసుకోవచ్చు. అబ్రహాము దేవుని వెంబడించుటలో ఈ రెండింటినీ విధిగా కలిగి ఉండుటయే దీనికి కారణం. ప్రియులారా, గుడారము యాత్రికుని జీవితానికి సంకేతముగా ఉంది. అనగా అబ్రహాము భూమి మీద తాను పరదేశినని, యాత్రికుడనని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అదే రీతిగా సైనికుల జీవిత విధానానికి కూడా ఇది సంకేతముగా కనబడుతుంది. అలాగుననే విశ్వాస జీవితం లోక ఆశలపై, సాతాను తంత్రాలపై పోరాడే జీవితము కూడా. ఒక చోట నుండి ఒక చోటికి ప్రయాణం చేస్తూ స్వల్పకాలిక విధానాలలో గుడారములను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రియులారా, అవసరమగు రీతిగా గుడారమును ఉపయోగించి తిరిగి దానిని విప్పి వేరొక చోటికి తీసుకొని పోవుటకు కూడా అనువుగా ఉంటుంది. అదే రీతిగా దేవుని చిత్తానుకూలముగా మలచబడిన అబ్రాము జీవితానికి ఇది సంకేతముగా ఉంది. దేవుడు ఏ చోట ఉండమంటే అక్కడ ఉండటం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ఏది చేయమంటే అది చేయటం దీనిలో ఆధ్యాత్మిక పాఠం. ప్రియులారా, దీనినే వేరొక మాటలో విధేయత అని కూడా అనొచ్చు. రెండవది బలిపీఠము. ఇక్కడ బలిపీఠము సమర్పణ జీవితానికి, ప్రార్థనా జీవితానికి సంకేతముగా ఉంది. అబ్రాము విధేయతతో దేవుని వెంబడించుటలో ఈ క్రమమును పాటించుటయే ఆయన ఆధ్యాత్మిక జీవిత విజయానికి మూల కారణము అని మనము గమనించాలి. ప్రియులారా, బలిపీఠము దేవుని ప్రత్యక్షత కలుగు చోటు. ఆయన మనతో మాట్లాడి మనలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన దేవునికి మన స్తుతి విజ్ఞాపనలు చెల్లించే తావు. అనగా దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించటమే. దేవునితో ఈ సన్నిహిత సంబంధము లేకుండా ఆయన కొరకు ఈ లోకములో జీవించుట అసాధ్యం. బలిపీఠము అనగా అబ్రాము దేవునితో కలిగి ఉన్న సన్నిహిత సంబంధమునకు సూచన. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ధ్యానాన్ని వింటున్నటువంటి మనం గుడారము, బలిపీఠము అనే విషయాలలో మనల్ని పరీక్షించుకోవాలి. ఈ రెండు అనుభవాలు లేకుండా మనం దేవునికి సన్నిహితులుగా ఉండలేం. ఈ ఆధ్యాత్మిక విధానాలు కలిగి ఉండటానికి దేవుని ఎదుట తీర్మానం చేసుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి
మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులను దీవించండి నాయన. తండ్రి, వ్యాపారస్తులను ఆశీర్వదించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. జ్ఞానము చేత వారిని నింపండి. దేవా, దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డకును అనుగ్రహించండి. నూతన సంవత్సరములో ప్రవేశించి జన్మదినమును జరుపుకుంటున్న బిడ్డలు, వివాహపు వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. అనుదినము ఈ ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.